కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు తీసింది. తిరుపతి తొక్కిసలాటకు ముమ్మాటికి టీటీడీదే బాధ్యత. టీటీడీ చైర్మన్ అవగాహన రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం భక్తుల పాలిట శాపమైంది. శతాబ్దాలుగా భక్తులు వస్తున్నా ఎప్పుడు చిన్న ఘటన జరగలేదు. దర్శనం కోసం టికెట్లు తీసుకునేందుకు వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయాల్సిన టీటీడీ చైర్మన్ కనీసం పర్యవేక్షణ చేయలేదు. ఓవైపు తొక్కిసలాట జరుగుతున్నా కనీసం తేరుకొని టీటీడీ మిగిలిన చోట్లైనా జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో వరుసగా 4 చోట్ల తొక్కిసలాట జరిగింది. కేవలం టీటీడీ నిర్లక్ష్యం వల్లే భక్తుల ప్రాణాలు పోయాయని స్పష్టమవుతుంది. ఇక బాధ్యత వహించాల్సిన టీటీడీ మాత్రం తప్పంతా కింది స్థాయి అధికారులదేనని చెప్పి తప్పించుకునే కుట్రలు చేస్తోంది. తప్పంతా అధికారులదేనని స్వయంగా చంద్రబాబే ఈ విషయం చెప్పారని టీటీడీ చైర్మన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారే చెప్పారు, నేను కాదు చెప్పింది, ముఖ్యమంత్రి గారే చెప్పారు. అది ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేస్తారు, అది నేను కాదు డిసైడ్, గవర్నమెంట్ డిసైడ్. సార్, ఘటన జరిగిన ప్రాంతంలో ఉదయం నుంచి కూడా భక్తులు తాకిడి అధికంగా ఉంది. సో ఆ ప్రాంతంలో ముందస్తుగా ఏమైనా చర్యలు చేపట్టకపోవడానికి కారణాలు ఏంటి సార్? ముందస్తుగా తెలియట్లేదా? తెలుసు, నేను కూడా నిన్న కొంతమంది అధికారులను హెచ్చరించాను. జరిగే అవకాశం ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి, మీరు ఇట్లా ఉంటే కాదు అని నిన్న ఉదయం చెప్పాను. నేను ఈరోజు కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో అదే చెప్పాను. ఉదయం 9 నుంచి అక్కడే కూర్చున్నాం. కనీసం ఒంటికి దేనికి కూడా పోకుండా ఎవరన్నా బయట వాళ్ళే నీళ్ళు తెచ్చిచ్చినారు. పడిపోయినాము, అసలు ఏం జరుగుతుందో, మా మీద కూడా పోతున్నారో ఏమో కూడా మాకు తెలియకుండా. ఆ పార్కులో అంతమందిని పెట్టేశారు కానీ ఎవరు కూడా అక్కడ రక్షణ ఇవ్వడానికి ఏ పోలీసులు లేరు సార్. అరుస్తున్నాం, చచ్చిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, కాపాడండి అని. మా పిల్లలు ఇంకా వస్తున్నారు అనుకున్నామండి, వెనక ముందు అయిపోయి వస్తున్నారు అనుకున్నాం. 12:30 వరకు నాకు తెలియదండి చచ్చిపోయేదని. పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, ఆయన చచ్చిపోయాడమ్మా, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి అమ్మ అంటే వచ్చి కూర్చున్నాను బాబు. టీటీడీ వైఫల్యం వల్లనే ఈవేళ భక్తులు చనిపోయారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు అడుగడుగున టీటీడీ ప్రభుత్వ నిర్లక్ష్యమే స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం 7 భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టిక్కెట్ల కోసం వచ్చిన భక్తులను పశువుల దొడ్లో తోసినట్లుగా క్యూ లైన్లలో పడేశారు. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని టీటీడీ అధికారులు ముందే అంచనా వేసినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బుధవారం మధ్యాహ్నం నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించినా అందుకు తగ్గట్లుగా అధికారులు చర్యలు చేపట్టలేదు. కనీస సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో తొక్కిసలాట జరిగి 7 శ్రీవారి భక్తులు మృతి చెందారు. దర్శనానికి వచ్చాం బాబు, దేవుడు తీసుకెళ్లిపోయాడు బాబు. మాయా ఇన్నో పిల్లలందరూ జనాలు పొలవమని వేసేసారు. ఈ పోలీసు వాళ్ళు ఏమో ఏయో తడపలు అయ్యి రెడీ చేసుకుంటున్నారమ్మా. కడదాము, లైన్లో మనుషులు పంపిద్దామని చేస్తుంటే ఇంతలోనేమో జనాలు ఆ పరుపులు చూసి లెగదీసి డోర్ తీసేస్తారు కోసం అని లేచేసి డోర్లు దోసేసారమ్మ. ఒకరి మీద వదిలేస్తే 4 వచ్చినా కాలు మీద పడిపోయి కాలు ఇరిగిపోయాను. 4 పోలీసులు నడిచేశారు. ఇంతలో నా చెయ్యొట్టుకున్న మనిషిని నాకు చెయ్యి ఆరిపోయాడు. ఏమైందో నాకు తెలియదు బాబు. మా ఆయన లోపల ఉండి పడి తలుపులు వేసేసారు. మళ్ళీని తలుపులు వేసేస్తే అట్నుంచి మళ్ళీ వీళ్ళు తలుపులు వేసాక లోపల కోసం ఉన్నాడు అనుకుని పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌతొట్టుకొని మా ఆయన రమ్మానండి, మా ఆయన నేను ఇక్కడే ఉన్నానండి అన్నానండి. లేదు, ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తలేదు. తర్వాత పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, మీ ఆయన చచ్చిపోయాడమ్మా, ఫలానా హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి అమ్మ అంటే వచ్చి కూర్చున్నాను బాబు. చూడండి ఎంత విచిత్రమైందో చూడండి. దిక్కుమాలదానండి బాబు, నేను నా కొడుకులు కొమ్మలు లేరు, నాకు ఒక్కతనే ఉన్నాడు బాబు. చూడబుట్టిన వాళ్ళు కూడా లేరు నాకు. అతన్ని అర్ధాసిగా చేసేసాడు దేవుడు. సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వస్తాడు, సంవత్సరానికి 2 సార్లు కాశీ వెళ్తాడు. రేపు 23వ తారీఖు కుంభమేళంకి కూడా టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నాడు బాబు. కుంభమేళమే వెళ్ళిపోయాడు నాయన. నేను ఏమైనా చెయ్యాలా? ఎప్పటి నుంచి పిలుస్తున్నానో పలకలేదు అతను. గోవిందరాజు గుడికి వెళ్ళి వచ్చామండి. వీళ్ళు 8 కౌంటర్ పనులు పెడుతున్నారు అన్నారని ఇందిరా మైదానికి వెళ్ళాము. వాళ్ళు రోడ్డు మీద ఏమో ఎండగుందని ఎప్పుడైతే ఇవ్వన్నారు. సర్లేనమ్మా, ఎండగుంది, ఎండ నెత్తిమే తెలియాల్సింది కదా, రామన్నడి స్కూల్లోనంటో వెళ్ళిపోదామని చూసి వచ్చామండి.
సాయంత్రం 5 అయిందండి. ఎక్కడి నుంచో గేట్ల మీద గెంతుకొని జనాలు వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత మేము ముందునే ఉన్నామండి. 100 మంది తర్వాత మేము ఈ తోమిసలాట్లో వాళ్ళు సిబ్బంది సర్దుకుంటున్నారండి లైన్ గురించి. లైన్ గురించి సర్దుకుంటుంటే వీళ్ళు లైన్ వదిలేస్తారని వాళ్ళు చెప్తున్నారు. 12 గంటలకు వదులుతాము అందరూ కూర్చోడే చెప్తుంటే లైన్ వదిలేస్తారని కొని వీళ్ళందరూ కలిసి గేట్లు బద్దలు కొట్టేశారండి. గేట్లు బద్దలు కొట్టి తీసేస్తే వెనకాతలు ఉన్న వాళ్ళు అందరూ తోసుకొని వచ్చేసి చల్లా చెదురైపోయాం. మా పిల్లలు ఇంకా వస్తున్నారు అనుకున్నామండి. వెనక ముందు అయిపోయి వస్తున్నారు అనుకున్నాం. 12:30 వరకు నాకు తెలియదండి చచ్చిపోయేదండి. 12:30 వరకు తెలియదండి.